తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఒక సంచలన రికార్డు సృష్టించారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకటించిన మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లో చోటు దక్కించుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ది లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లో 39వ ర్యాంకును సాధించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్ గా ప్రకటిస్తూ ఆయన గురించి చాలా గొప్పగా చెప్పారు ది ఇండియన్ ఎక్స్ప్రెస్. తెలంగాణ నుండి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ సీఎం ఈ ఘనత సాధించడం జరిగింది. చాలా తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి గారు. ఆల్మోస్ట్ ఒంటి చేయితోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు రేవంత్ రెడ్డి గారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో 6 గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందో ఇచ్చిన మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ 6 గ్యారంటీలను నెరవేర్చడమే లక్ష్యంగా ముందుకు వెళ్తుంది అని ఈ సంస్థ చెప్పడం జరిగింది. అలాగే తెలుగుదేశం పార్టీ నుండి అక్టోబర్ 2017లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్ష పదవి కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఈయన ప్రయత్నంలో చాలా మంది లీడర్లు అడ్డుపడడం జరిగింది. వాళ్ళు కూడా ఆ పదవి కోసం చాలా కష్టపడ్డారు. కానీ ఈయన పవర్ ప్యాక్డ్ స్పీచెస్ జనాలకు బాగా ఆకట్టుకున్నది. జనాల ఆదరణ కూడా చాలా అద్భుతంగా సంపాదించుకోవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రేవంత్ రెడ్డికి పిసిసి పదవి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దాడు సీఎం రేవంత్ రెడ్డి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చాడు అంటూ ఈ సంస్థ చెప్పడం జరిగింది. ఈ సంస్థ ప్రకటించిన ది లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియన్స్ లో మొదటి స్థానంలో నరేంద్ర మోడీ, 2వ స్థానంలో అమిత్ షా, 3వ స్థానంలో అంబానీ, 4 డివై చంద్రచూడ్, 5 ఎస్ జయశంకర్, 6 యోగి ఆదిత్యనాథ్, 7 రాజ్నాథ్ సింగ్, 8 నిర్మలా సీతారామన్, 9 జేపీ నడ్డా, 10 గౌతమ్ అదానీ. ఇలా ఈ 10 స్థానాలు వీళ్ళు దక్కించుకోవడం జరిగింది.